the world to save sinners. यह बात सच और हर प्रकार से मानने की योग्य है कि मसीहा यीशु पापियों का उद्धार करने के लिए जगत में आया। యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. Jesus saith unto him, I am the way, the truth, and the life. No man cometh unto the Father but by me. मार्ग और सच्चाई और जीवन मैं ही हूँ, बिना मेरे द्वारा कोई पिता के पास नहीं पहुंच सकता। ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. क्योंकि पाप की मजदूरी तो मृत्यु है, परंतु परमेश्वर का वरदान हमारे प्रभु मसीह यीशु में अनंत जीवन है। యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. The blood of Jesus Christ, his Son, cleanseth us from all sin. प्रभु यीशु का लहू हमें सब पापों से शुद्ध करता है। మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. If we confess our sins, he is the faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. यदि हम अपने पापों को मान ले तो वह हमारे पापों को क्षमा करने और हमें सब अधर्म से शुद्ध करने में विश्वास और धर्मी है। ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. Believe on the Lord Jesus Christ and thou shalt be saved and thy house. प्रभु यीशु मसीह पर विश्वास करे तो तू और तेरा घराना उद्धार पाएगा। థ్యాంక్ యూ బ్రదర్స్. యవనస్తులు ఇదే మొదటిసారి వాళ్ళు ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని చదవటం కాబట్టి ఇక్కడికి రాకముందు అందరికీ 98 ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత 110కి వెళ్ళిపోయిద్ది. కాబట్టి మీరు కూడా ఇక్కడికి వస్తే మీకు కూడా అట్టే ఉంటుంది. మా యవనస్తులు చాలా మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేసి నిలబడుతూ ఉన్నారు. దేవుడు వాళ్ళని దీవించునుగాక. తర్వాత ఇంకా రాబోయే దినాల్లో కూడా వాళ్ళు చక్కగా సువార్తలో వాక్యాలు చెప్తారు. తర్వాత పరిచర్యలో కూడా వాళ్ళు వాడబడాలని మా యొక్క ఆశ. కాబట్టి దయచేసి వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో బైబిల్ రీడింగ్ ఉంటుంది. ఓకే, బైబిల్ రీడింగ్ ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోవాలని మనవి. సహోదరుడు బ్రదర్ సుధీర్ లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనం వరకు మాత్రమే. బ్రదర్ రండి. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనం వరకు చదివి వినిపిస్తారు, గమనించాలి అని మనవి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనబెట్టబడి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహములు ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి యొక్క దీవించును. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని వాక్యాన్ని మనము వినేటువంటి సమయానికి వచ్చాము. ఈ వాక్యం కొరకైనటువంటి ప్రార్థన చేసేటువంటి
సహోదరులు మన ప్రభాకర్ అన్న ముందుకు వచ్చి దేవుని దాసులు వాక్యాన్ని అందించేదాని కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం దేవుని దాసుల ద్వారా వాక్యం వింటాం. తెలుగు, హిందీ అన్నారండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధులని పాదాలకు వందనాలు. గడిచిన దినాలను కాచి కాపాడి భద్రపరిచి ఈ దినం ఈ సాయంకాల సమయమున తిమోతి గృహంలో ఈ విధంగా ప్రభువా తండ్రి సువార్తను ప్రకటించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయ క్రిస్మస్ శిష్యములో ఇంతవరకు నువ్వు చేసినటువంటి నీ ఘనకార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి నీకు వందనాలు. వాతావరణం కూడా ఎంతో అనుకూలపడుతున్నావు, నీకు వందనాలు. ఎక్కడ ఏ తొందర కలగకుండా సహాయం చేస్తున్నావు, నీకు వందనాలు. ఇంతవరకు పాడిన పాటల ద్వారా నీ నామను మహిమపరుచుకున్నావు. వాక్యాన్ని చదివే విషయంలో సహాయపడ్డావు, అందుకు నీకు వందనాలు. ముఖ్యంగా ప్రభువా వాక్య పరిచయం చేయటకు వచ్చినటువంటి దాసులను జ్ఞాపకం చేసుకునండి. నీ దాసుల ద్వారా ప్రభువా పరలోక వర్తమానం మాకు అందించి ఆ వర్తమానం ద్వారా ప్రభువా రక్షించబడిన వారిని తిరమగాను, రక్షణ లేని వారికి తిరమైన రక్షణ భాగ్యం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ప్రాంతమంతా నీ మహిమతో నింపండి, నీ దోతలను కావలిగా ఉంచండి. కనిపించిన శక్తులు సరైన యేసును బంధించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ కుటుంబానికి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, నీకు మహిమకరంగా ప్రభావ చేసి మీ నామను మహిమపరచుకోవడానికి ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఇంకెవరైతే రానే ఉన్నారో మార్గ మధ్యలో ఉంటే వారిని ప్రభావ క్షేమంగా తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతట్లో కూడా నువ్వు సహాయపడ్డావు. ఇప్పుడు జరిగే పరిచయం అంతట్లో కూడా సహాయపడండి. ఆది నుంచి అంత వరకు నీ కార్యాన్ని చేస్తూ నీ నామను మహిమపరుచుకుంటుందికై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మిగిలిన సమయాన్ని మాకు ఎంతో దేవునికరంగా, ఆశీర్వదకరంగా చేయమని ఏ సత్యపురుషనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. దయచేసి సహోదరుల వైపు కానీ సహోదరుల వైపు కానీ ఒకవేళ చైర్స్ ఖాళీగా ఉంటే వాళ్ళని ముందుకు జరిగి కూర్చోబెట్టండి. ఇంకెవరైనా లేటుగా వచ్చేటువంటి వారి కొరకు వెనక ఒక 2-3 చైర్స్ వారి కొరకు ఉంచాలి అని మనం చేస్తున్నాం. మధ్యలో వాక్యం చెప్పేటప్పుడు ఎవరు లేచిపోవటం కానీ అలాంటివి చేయొద్దు. మీకు తెలుసు, ఇప్పుడే కరెక్ట్గా మీ స్థలాల్లో మీరు కూర్చోండి. వెనక ఎవరైనా 2 పెద్ద సహోదరులు ఉండి ఒకరిద్దరు వచ్చిన వారిని నెమ్మదిగా కూర్చోబెట్టాలి అని మనం చేస్తూ ఉన్నాం. దేవుని దాసులకి వాక్య పరిచర్య కొరకైన సమయాన్ని మనం ఇస్తూ ఉన్నాం. బ్రదర్స్ రండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాం. हमारे परमेश्वर यीशु मसीह के नाम से आप सभी को शुभकामनाएं देता हूँ. ఇప్పటి వరకు మరి పాటలు మీరు వింటూ వచ్చారు, అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. अभी तक हम गाने सुनते आए, इसी के लिए परमेश्वर को महिमा करते हैं. బహుశా ఎవరైతే ఈ మైక్ ద్వారా పాటలు విన్నారో వారందరూ కూడా ఇది క్రిస్మస్ పండుగ జరుగుతుంది కాబట్టి ఈ విధంగా పాటలు పాడుతున్నారని మీరు అనుకుంటూ ఉండవచ్చు. आप सभी जिस किसी ने भी गाने सुने हैं वह यह आशा कर रहे होंगे कि यहाँ पर क्रिसमस का उत्सव चल रहा है. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వచనాలు కూడా చదివి వినిపించబడ్డాయి. और वैसे ही नहीं, यहाँ पर वचन में से जो बाइबल का ग्रंथ है उसमें से कुछ वचन भी पढ़कर सुनाया गया है. అవును, ఈ యొక్క నెల మాసం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి నెల. और ये जो महीना है यह मास बहुत ही खास महीना है. ఎందుకంటే క్రిస్మస్ పండుగ అతి త్వరలో రాబోతూ ఉంది. హైదరాబాద్ పట్టణము ఈ పండుగ కొరకై ముస్తాబు అవుతూ ఉంది. और हम जैसे कि देख रहे हैं कि ये जो
उत्सव है क्रिसमस का, वह बहुत ही आसीन है और पूरा हैदराबाद का जो शहर है वह इस त्यौहार के लिए तैयार हो रहा है। హైదరాబాద్ పట్టణంలో మాత్రమే కాకుండా మన యొక్క భారతదేశం అంతటా కూడా చాలా ప్రదేశాలలో, తర్వాత ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ యొక్క పండుగను ఆచరిస్తూ ఉన్నారు. केवल सिर्फ हैदराबाद में ही नहीं और भी बहुत शहर हैं जो भारत भर में ये त्यौहार के लिए तैयार हो रहे हैं और हम ये देखते आ रहे हैं कि पूरे संसार में ये जो त्यौहार है बहुत ही खुशी से मनाया जाता है। ఎందుకు కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి దినము అని ఒక పండుగగా చేసుకుంటూ ఉంటున్నారు. इसकी वजह यह है कि परमेश्वर यीशु मसीह का जन्मदिन इस दिन हुआ था। అయితే ఈ యొక్క యేసుక్రీస్తు గురించి మీలో చాలా మంది మీరు చరిత్రలో విని ఉండి ఉంటారు. तो आप में से कई लोगों ने परमेश्वर यीशु मसीह के बारे में इतिहास में पढ़ा होगा। చరిత్రలో క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అనేటువంటిది బహుశా మీలో అందరూ విని ఉండి ఉంటారు. तो आपने ये इतिहास में सुना होगा कि मसीह पूर्व और मसीह के बाद में क्या है समय। ఈ క్రీస్తు అంటే క్రైస్తవులకు దేవుడుగా భావిస్తూ ఉంటారు అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. तो आप लोग यह सोचते होंगे कि यीशु मसीह सिर्फ क्रिश्चियंस का और मसीह लोगों का ही भगवान है। అయితే ఈ యొక్క క్రీస్తుని గురించి ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఏమి తెలియజేస్తుందో ఆ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను ఈ యొక్క సాయంకాల సమయంలో మీకు తెలియజేయాలని కోరుతూ ఉన్నాం. और मैं आपसे ये जो पवित्र ग्रंथ बाइबल है इसमें से कुछ वचन आपको बताना चाहता हूँ। ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. और ये जो पवित्र बाइबल ग्रंथ है ये परमेश्वर यीशु मसीह जो है वो साफ बताता है हमें। ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సాక్షాత్తు దేవుడు అని ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. यह पवित्र ग्रंथ बाइबल परमेश्वर यीशु मसीह को ही खुदा बताता है। ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్షకుడై ఉన్నాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. परमेश्वर यीशु मसीह ही हमको पापों से बचाने वाला है, यह बात यह ग्रंथ बताता है। ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక రాజు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. और यह ग्रंथ बाइबल परमेश्वर यीशु मसीह को राजा बताता है। ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఆయన ఒక ప్రధాన యాజకుడు అని తెలియజేస్తుంది. और यह परमेश्वर का ये जो बाइबल ग्रंथ है परमेश्वर यीशु मसीह को सबसे उच्च माना जाता है। ఈ బైబిల్ గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయనే మార్గము అని, ఆయనే సత్యమని, ఆయనే జీవము అని తెలియజేస్తుంది. और यह ग्रंथ परमेश्वर यीशु मसीह को वही मार्ग और वही सत्य और वही जीवन है करके बताता है। ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుని గొర్రె పిల్ల అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. और यह ग्रंथ परमेश्वर यीशु मसीह को वह परमेश्वर का मेमना बताता है। ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గొర్రెలకు అంటే మనుషులకు ఆయన కాపరి అని తెలియజేస్తూ ఉంది. और परमेश्वर यीशु मसीह को यह ग्रंथ वो भेड़ियों का गडरिया बताता है। ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రభువు అని తెలియజేస్తుంది. और परमेश्वर यीशु मसीह इस ग्रंथ में ही खुदा बताया जाता है। ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిత్య జీవమై ఉన్నాడు, ఇటర్నల్ లైఫ్ అని తెలియజేస్తూ ఉంది. और यह ग्रंथ परमेश्वर यीशु मसीह को अनंत जीवन का बताया जाता है। ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. इस ग्रंथ में पूरे मिलाकर 66 किताब हैं। ఈ గ్రంథము ఆరంభము నుంచి చివరి వరకు ప్రతి గ్రంథము, ప్రతి అధ్యాయము, ప్రతి వచనము ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. और इस ग्रंथ में शुरू से लेकर आखिरी तक हर वचन, हर अध्याय में और हर आयत में परमेश्वर यीशु मसीह को खुदा बताया जाता है। అయితే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఇంకా అనేక సత్యాలను మరి మనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూడగలం. और हम परमेश्वर यीशु मसीह के बारे में इस ग्रंथ में और बहुत काफी सारे सच्चाइयां हम जान सकते हैं। అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో కొన్ని విషయాలు మీకు ఇప్పుడు తెలియజేశాం. तो हम आपको ये बताएंगे अभी कुछ समय में कि परमेश्वर यीशु मसीह क्या है हमारे जिंदगी में। అయితే ఇంకా అధికంగా తెలుసుకోవాలంటే ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మీరు చదివినట్లయితే మీకు ఇంకా ఎక్కువ విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుస్తాయి. और अगर आप इस वचन को और परमेश्वर खुदा को और भी गहराई से जानना चाहते हैं तो इस किताब और ये पवित्र बाइबल को आप सब पढ़िए। ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎవరో కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. వాటిలో ఆయన రాజు అనేటువంటి సత్యాన్ని
మీకు చెప్పడం జరిగింది. तो अभी तक हमने सुना कि परमेश्वर यीशु मसीह क्या है और उनकी सच्चाई क्या है और उनकी छवि क्या है. उसमें से हमने एक बात सुना कि परमेश्वर यीशु मसीह सबका राजा है. ఈ యొక్క రాజు గురించి ఈ యొక్క సాయంకాల సమయంలో మీకు తెలియపరచగోరుతున్నాం. आज की शाम में हम इस खुदा और ये राजा के बारे में हम जानेंगे. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో తూర్పు దేశపు జ్ఞానులు मत्ती रचित सुसमाचार 2रा अध्याय और 2रे वचन में यह लिखा है कि पूरब के जो ज्ञानी थे వారు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తును గురించి ఇశ్రాయేలు దేశములో యెరూషలేము వీధులలో వారు నిలవబడి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయనను పూజింప వచ్చితిమి అని వారు తెలియజేశారు. तो वह इज़राइल के देश में यह ज्ञानी और जो जेरूशलेम के गलियों में आकर खड़े होकर यह पूछ रहे थे कि यहूदियों का राजा जो पैदा हुआ है वो कहाँ है, हम उन्हें पूजने आए हैं. ఈ తూర్పు దేశపు జ్ఞానులు వారు శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు, వారు నక్షత్రాల గురించి పరిశోధన చేశారు. అకస్మాత్తుగా ఆకాశములో ఒక నక్షత్రము కనబోట వారు చూచారు. వారు చూచి గుర్తుపట్టి వారు యెరూషలేముకు వచ్చారు. और ये जो ज्ञानी थे ये सब बहुत ही ज्ञानवंत थे और ये परिशोधन करने वाले थे और इन्होंने पूर्व में एक वो खास एक तारा देखा और उस तारे को पीछे पीछे होते हुए आए. యూదుల రాజు పుట్టాడు కాబట్టి ఆ రాజుని మేము పూజించాలి అని చాలా దూర దేశము నుండి ప్రయాణమై యెరూషలేమునకు వచ్చి అక్కడ విచారణ చేస్తూ ఉండినారు. तो यह ज्ञानी जो यहूदियों का राजा पैदा हुआ है उसको जानने के लिए उस तारा को पीछे पीछे आते हुए वहां पर आकर उसको पूजा करने के लिए पहुंचे. వారు అడుగుతూ ఉండినారు, और वह యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? और वह यह आकर पूछने लगे यरूशलेम में कि यहूदियों का राजा जो पैदा हुआ है वो कहाँ है. చూడండి ఆ మాట గమనించండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? तो हम इस बात पर ध्यान देते हैं कि यहूदियों का राजा जो पैदा हुआ है वो कहाँ है. ఈ లోకంలో ఎవరైనా కానీ రాజుగా పుట్టేవారు ఉంటారండి? तो इस संसार में हमने कभी भी देखा है कि कोई पैदा होते ही राजा बना है. ఒక రాజు ఉంటే తన కుమారుడు రాజు కావాలి అంటే తన తండ్రి చనిపోవాలి, చనిపోయిన తర్వాత తన కుమారుడు రాజుగా అయ్యేటువంటి వీలు సాధ్యత ఉంటుంది. तो अगर किसी भी इंसान को अगर राजा बनना है तो उनके पिता जो राजा हैं उनको पहले मृत्यु पानी होगी और उसी के बाद उनका बेटा राजा बन सकता है. ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ రాణి చాలా సంవత్సరాలు, దాదాపు 67 సంవత్సరాలు ఆమె రాణిగా ఉండింది, మనకందరికీ చాలా పరిచయం. इंग्लैंड की रानी जो बहुत ही साल रानी थी वो लगभग 67 इयर्स वो रानी थी. అయితే ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. तो उनका एक बेटा था. అతని పేరు ఏంటి చెప్పండి? उनका नाम क्या है बता सकते हैं? తెలుసా ఎవరికైనా? प्रिंस हैरी. చార్ల్స్ ఫిలిప్. అతడు రాజు కాకమునుపు అతడు ఒక ప్రిన్స్ గా పిలువబడ్డాడు, రాకుమారుడుగా పిలువబడ్డాడు. और जो ये उनका बेटा था चार्ल्स फिलिप वो राजा बनने से पहले एक युवराज था. అయితే ఆమె ఎప్పుడైతే చనిపోయిందో, అంటే ఎలిజబెత్ రాణి చనిపోయిన తర్వాత ఇతడు రాజుగా పట్టాభిషేకము చేయబడ్డాడు. और जैसे ही वो रानी मर गई तो ये जो प्रिंस फिलिप थे उनको राजा की गद्दी दी गई और वो अभिषिक्त हुए. అది కూడా 1.5-2 సంవత్సరాల క్రితము ఆ విషయం జరిగింది. అంటే పట్టాభిషేకము చేయబడ్డాడు. ఇతడు ఇప్పుడు రాజుగా పరిగణించబడుతూ ఉన్నాడు. और यह हो के सिर्फ 1-1.5 साल हुआ है और 1-1.5 साल पहले ही उनको अभिषिक्त किया गया है राजा की तौर पर. అంతకు మునుపు రాజకుమారుడుగా పిలువబడ్డాడు. उससे पहले युवराज बुलाए जाते थे. ఇప్పుడైతే రాజుగా పరిగణించబడుతూ ఉన్నాడు, పిలువబడుతూ ఉన్నాడు. और अभी वो राजा है और राजा की तौर पर वो उनको सब आदर देते हैं. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏమని అంటారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? तो हम यहाँ पर देखते हैं कि ये जो ज्ञानी पूर्व से आए थे ये सवाल कर रहे थे कि जो यहूदियों का राजा पैदा हुआ है वो कहाँ है. ప్రభువైన యేసుక్రీస్తు యూదుల రాజుగా జన్మించాడు. परमेश्वर यीशु मसीह यहूदियों का राजा जन्मा है. చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తుని ఒక చిన్న శిశువుగా, ఒక చిన్న బేబ్గా పరిగణిస్తూ ఉంటారు. और बहुत सारे लोग परमेश्वर यीशु मसीह को एक छोटे से बच्चे के समान देखते हैं. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజు అయి ఉన్నాడు.
और लेकिन यह पवित्र ग्रंथ बाइबल हमें यह बताता है कि परमेश्वर यीशु मसीह ही राजा है। ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేయక మునుపు परमेश्वर यीशु मसीह को उस सूली पर चढ़ाने से पहले అక్కడ పిలాతు అనేటువంటి ఒక చక్రవర్తి ఉండినాడు. और वहां पर एक राजा थे, उनका नाम पिलातु था। ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని చూచి నీవు రాజువా, యూదుల రాజువు నీవేనా అని ప్రశ్న వేశాడు. उसने जब यीशु मसीह को देखा तो उसने यह सवाल किया कि यहूदियों का राजा क्या आप ही हैं? యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనంలో ఆ మాట వ్రాయబడటం మనం చూస్తాం. यूहन्ना रचित सुसमाचार 15वां अध्याय और 33वां वचन। John's Gospel chapter 18 and verse 33. तब पिलातुस फिर किले के भीतर गया और यीशु को बुलाकर उससे पूछा, क्या तू यहूदियों का राजा है? యూదుల రాజువు నీవేనా? क्या यहूदियों का राजा तू ही है? అప్పుడు తర్వాత 37వ వచనంలో కూడా మనం చూస్తాం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన్ను అడుగగా. तब हम उसी अध्याय के 37वें वचन में भी पढ़ते हैं कि पिलातुस ने उससे कहा, तो क्या तू राजा है? అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమని జవాబిచ్చాడు? నీవన్నట్టు నేను రాజునే. तब परमेश्वर यीशु मसीह ने यह जवाब दिया कि यीशु ने उत्तर दिया कि तू कहता है क्योंकि मैं राजा हूं, मैंने इसलिए जन्म लिया और इसलिए जगत में आया हूं। తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు, యూదుల రాజు అన్నారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అవును నేను రాజునే అని ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. उस पूर्व के ज्ञानियों ने यह सवाल किया कि यहूदियों का राजा कौन है? तब परमेश्वर ने यह कहा कि मैं ही यहूदियों का राजा हूं। ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజై ఉన్నాడు. అయితే ఈ యొక్క లోకంలో సర్వ మానవాళి కొరకై ఆయన జన్మించాడు. तो परमेश्वर यीशु मसीह हमारा राजा है, लेकिन इस मानव जगत के लिए वह मृत्यु पाते आए हैं। ఇది ఒక ప్రవచనముగా చెప్పబడింది. यह एक प्रवचन के तौर पर बताया गया है। ఆ ప్రవచనం ఎక్కడ ఉందంటే పాత నిబంధనలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో ఒక ప్రవచనాన్ని దానియేలు ప్రవక్త చెప్తాడు. और यह पुराने नियम में लिखा गया है, दानियल का पुस्तक 244 दूसरा अध्याय और 44वां वचन। దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనము. दानियल का पुस्तक दूसरा अध्याय और 44वां वचन। ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. और उन राजाओं के दिनों में स्वर्ग का परमेश्वर एक ऐसा राज्य उदय करेगा जो अनंत काल तक ना टूटेगा और ना वह किसी दूसरी जाति के हाथ में किया जाएगा, वरन वह उन सब राजाओं को चूर चूर करेगा और उनका अंत कर डालेगा और वह सदा स्थिर रहेगा। ఇక్కడ ప్రవచనం ఏంటంటే పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. और यहाँ पर प्रवचन यह है कि जो स्वर्ग का परमेश्वर है वो एक राज्य उदय करेगा यहाँ पर। ఆ సమయంలో దానియేలు నెబుకద్నెజరునకు ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేశాడు. उस समय में जो दानियल एक प्रवक्ता थे वह नबूकदनेस्सर राजा को यह बात बता रहे थे। అయితే చరిత్ర మనము చదివినట్లయితే చరిత్రలో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ ఏలినటువంటి 4 రాజ్యాలు ఉన్నాయి. तो अगर हम इतिहास देखते हैं तो पूरे संसार को जो जिस किसी ने भी जीता है वैसे केवल सिर्फ 4 राज्य हैं। అందులో మొదటి రాజ్యం ఏంటంటే బబులోను రాజ్యం. उसमें सबसे पहला राज्य है बेबीलोन राज्य। దానికి రాజు నెబుకద్నెజర్. उसका राजा नबूकदनेस्सर था। చాలా భయంకరమైనటువంటి రాజు, చాలా భీకరమైనటువంటి రాజు. ఈ నెబుకద్నెజర్ గురించి, ఈ రాజు గురించి మీరు చరిత్రలో కూడా ఇతని గురించి చదవచ్చు. यह राजा बहुत ही गंभीर और डरावना राजा था और इनके बारे में आप इतिहास के पुस्तकों में पढ़ सकते हैं। విద్యార్థులకి ఈ నెబుకద్నెజర్ రాజు గురించి తెలుస్తుంది. ఒకవేళ మీకు అంత అనుమానం ఉంటే చరిత్ర పుస్తకాలు చదివితే, మీకు ప్రపంచ చరిత్ర చదివితే ఖచ్చితంగా నెబుకద్నెజర్ రాజు గురించి చదువుతారు. మీకు అంత అనుమానం ఉంటే వికీపీడియాలో చూడండి, ఈ బబులోను రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు అంటే నెబుకద్నెజరు అనేటువంటి పదాన్ని మీరు తప్పనిసరిగా చదివి తీరుతారు. अब यहाँ पर जो कोई भी पढ़ाई कर रहे हैं बच्चे, उनको यह बात पता होगा कि इतिहास की पुस्तक में राजा नबूकदनेस्सर के बारे में लिखा गया है। और अगर आप और भी जानना चाहते हैं तो आप इंटरनेट पर विकिपीडिया के वेबसाइट पर इनके बारे में और जान सकते हैं।
ఒకనొక సమయంలో ఈ యొక్క బబులోను రాజ్యము కుప్పకూలిపోయింది. और एक समय ऐसा आया कि यह राज्य पूरा निडर हो गया. ఆ రాజ్యము కూలిపోయిన తర్వాత పారసీకుల రాజ్యము, తర్వాత మాదీయుల రాజ్యము వచ్చింది. और उसके बाद फारसियों का राज्य आया और मादियों का राज्य आया. కింగ్డమ్ ఆఫ్ పర్సియా అండ్ కింగ్డమ్ ఆఫ్ మిడిస్. हाँ, और ये जो राज्य था ये पर्सियों का और मेदिस वालों का राज्य था. పారసీకుల రాజ్యము మాదీయుల యొక్క రాజ్యం గురించి కూడా చరిత్రలో మనం చదువుతాం. और हम ये इतिहास में ये दोनों राज्यों के बारे में, जो फारसी राज्य है और मेदिस राज्य है, इनके बारे में हम पढ़ते आ रहे हैं. ప్రస్తుతం ఈ యొక్క పర్సియా అంటే ఇది ఇరాన్ ప్రాంతం, ఇరాన్ ఉండేటువంటి ప్రాంతం. और ये जो पहले इतिहास में पर्सिया राज्य था वो आज के समय में ईरान का देश है. తర్వాత ఈ పారసీక రాజ్యము, తర్వాత మాదీయుల రాజ్యము అది కూడా కుప్పకూలిపోయింది. और ये उन दिनों में ये जो पारसी राज्य था और ये मदिस जो राज्य था उस दिन ढेर हो चुके थे. తర్వాత మూడవ రాజ్యము అది గ్రీకీయుల రాజ్యము. और ये जो तीसरा राज्य है वो है ग्रीक. మనకందరికీ తెలుసు కదా అలెగ్జాండర్ ద గ్రేట్. और हम सभी को पता है जो सिकंदर जो पूरे देश में मशहूर था. చూడండి మైక్ లో ఎవరైతే వింటున్నారో బైబిల్ గ్రంథంలో కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి, అతని గురించి కూడా గ్రంథంలో రాయబడింది. और ये जो सिकंदर था उसके बारे में इस बाइबल के ग्रंथ में भी लिखा गया है. గ్రీకీయుల రాజ్యము ఏ విధంగా విస్తరింపజేయబడిందో మనకు బాగా తెలుసు. और इन ग्रीकियों का राज्य जो था उसके बारे में बाइबल के ग्रंथ में विस्तार से लिखा गया है. అలెగ్జాండర్ ద గ్రేట్ మన యొక్క భారతదేశానికి కూడా ఆయన కాంకర్ చేసుకుంటూ, యుద్ధాలు చేసుకుంటూ, జయిస్తూ మన భారతదేశానికి కూడా వచ్చాడు. और ये जो सिकंदर था उसने बहुत सारे राज्यों पर विजय पाया और वो भारत पर भी विजय पाने आया था. మనము చరిత్ర పుస్తకాల్లో చదివితే ఇతని గురించి కూడా మనం చదువుతాం. अगर हम इतिहास के पुस्तक में देखेंगे तो इनके बारे में, इन सिकंदर के बारे में भी जानेंगे. ఒకనొక సమయంలో ఈ యొక్క గ్రీకుల రాజ్యము కూడా కుప్పకూలిపోయింది. और एक ऐसा समय आया कि इतने बड़े राज्य जो ग्रीक का राज्य था वो भी ढेर हो चुका था. దాని తర్వాత రోమా రాజ్యము వచ్చింది. और उसके बाद रोमियों का राज्य आया. కాబట్టి ఈ యొక్క 4 రాజ్యాలు చరిత్రలో ఉన్నాయి. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క 4 రాజ్యాల గురించి ఎంతో స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది. और ये जो बड़े राज्य हैं इतिहास में, ये सारे के चारों के 4 राज्यों के बारे में इस पुस्तक ग्रंथ में लिखा गया है. ఈ బైబిల్ గ్రంథం ఎంత అద్భుతకరమైనటువంటి గ్రంథం అంటే ఈ యొక్క 4 రాజ్యాలు రాకమునుపుగానే ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆ యొక్క 4 రాజ్యాల గురించి ఎంతో తేటగా స్పష్టంగా వ్రాయబడ్డాయి. और ये ग्रंथ, ये जो बाइबल ग्रंथ है, ये इतना अद्भुत ग्रंथ है कि इन चारों राज्यों के बारे में उनके आने से पहले और उनके स्थिर होने से पहले ही इनके बारे में लिखा गया है. ఈ యొక్క గ్రంథము సత్య గ్రంథం. భూమి ఆకాశములు గతించినా గానీ ఇందులో ఏ మాట కూడా ఒక్కటి కూడా తప్పిపోదు. और ये जो सत्य ग्रंथ है इसमें चाहे आकाश और चाहे भूमि निकल जाए लेकिन ये इसका वचन कुछ भी नाश ना होगा. కాబట్టి ఈ యొక్క 4 రాజ్యాల గురించి దానియేలు అనేటువంటి ఒక ప్రవక్త ఎంతో తేటగా తెలియజేశాడు. और इन 4 राज्यों के बारे में ये जो प्रवक्ता दानिయేल हैं, इन्होंने इनके बारे में बहुत ही स्पष्ट से लिखा है. అయితే ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఎంతో స్పష్టంగా పరలోకమందులి దేవుడు ఈ భూమి పైన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు, ఒక ప్రవచనముగా తెలియజేశాడు. और इस ग्रंथ में और इस पुस्तक दानिయేल के पुस्तक में 2 अध्याय और 44वां वचन में इतना साफ लिखा गया है कि और उन राजाओं के दिनों में स्वर्ग का परमेश्वर एक ऐसा राज्य उदय करेगा जो अनंत काल तक ना टूटेगा. तो ये साफ साफ हमें एक आश्वासन दिया गया है. మనం ఆరంభంలో చూసాం ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే ఆయన రాజు అయి ఉన్నాడు, యూదులకు రాజు అయి ఉన్నాడు. हमने शुरू में यह सुना था कि परमेश्वर यीशु मसीह कौन है, वो यहूदियों का एक राजा है. తర్వాత ఈ యొక్క రాజు ఎవరంటే ఈయన పరలోకపు రాజు అయి ఉన్నాడు. और ये राजा कौन है, ये राजा स्वर्ग का राजा है. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనములో నెబుకద్నెజర్ రాజు ప్రస్తావిస్తాడు. ఏమంటాడంటే పరలోకపు రాజు, హీ ఈజ్ ఎన్ హెవెన్లీ కింగ్. और यहाँ पर हम देखते हैं 4थे अध्याय दानिయేल के पुस्तक में 4था अध्याय और 37वां वचन में लिखा है कि राजा जो नबूकदनेस्सर उस समय के राजा थे, वो परमेश्वर को वही राजा है करके प्रस्ताव करते हैं. यहाँ पर ఆయన రాజు అయి ఉన్నాడు, ఆయన పరలోకపు రాజు అయి ఉన్నాడు. హీ ఈజ్ ఎన్ హెవెన్లీ కింగ్. और वो राजा ही नहीं, वो स्वर्ग का भी राजा है. సర్వ విశ్వాన్ని, సర్వ సృష్టిని, భూమిలో ఉన్నటువంటి సర్వ సమూహాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనే పరలోకపు రాజు అయి ఉన్నాడు. और ये सिर्फ केवल दानिయేल का ही नहीं और उस राज्य का ही नहीं, सारे संसार का, सारे जगत का, स्वर्ग का और हर किसी का राजा है. ఈ రాజు సర్వ విశ్వాన్ని, సర్వ మానవులను ఆయన పరిపాలించేటువంటి రాజు అయి ఉన్నాడు.
और ये जो राजा है वो पूरे संसार को और सारे जगत को, सारे स्वर्ग को वो चलाने वाला राजा है। తర్వాత 24వ కీర్తనలో ఈ రాజు ఈజ్ ఎ గ్లోరియస్ కింగ్, ఆయన మహిమగల రాజు అని వ్రాయబడింది। और हम यहाँ पर भजन संहिता में देखते हैं कि वो महिमा से भरा हुआ राजा है। 24వ కీర్తన తర్వాత 7వ వచనం నుండి 10వ వచనం వరకు హీస్ ఎ గ్లోరియస్ కింగ్, ఆయన మహిమగల రాజు, మహిమగల రాజు అని 4-5 సార్లు మనం చూస్తాం। और हम 24वें अध्याय में देखते हैं वचन 7 to 10 हाँ 7 से 10 तक कि वह महिमा से भरा राजा है। ఇస్ ఎ గ్లోరియస్ కింగ్ అంటే దాని యొక్క భావం ఏంటంటే సూర్యుడి యొక్క మహిమ మనకు తెలుసు, సూర్యుడు ఎంత తేజస్సు కలిగి ఉన్నాడో, ఎంత ప్రకాశిస్తూ ఉన్నాడో మనమందరము బాగా ఎరుగుదాము। हम इसका मतलब यह है कि वो महिमा से भरा हुआ है, तो हम सूरज की जो रोशनी है उसे जानते हैं, उसके प्रकाश के बारे में जानते हैं, और यह परमेश्वर उससे भी महिमा से भरा हुआ है। మిట్ట మధ్యాహ్నము ఎండాకాలంలో మనము సూర్యుడిని చూడగలమండి? क्या अगर हम एक जो धूप के काल में और दोपहर के समय में क्या हम सूरज को सीधे सीधे देख सकते हैं? చాలా కష్టం, కొన్ని సెకండ్లు కూడా మనము సూర్యుడిని మన యొక్క నేత్రములతో చూడలేం। बहुत ही मुश्किल काम है ये, क्योंकि हम कुछ क्षण भी सीधे सीधे अपने आंखों से उस सूरज को नहीं देख सकते। కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ చెప్తా ఉంది ఈ రాజు ఎట్లాంటి రాజు అంటే ఇస్ ఎ గ్లోరియస్ కింగ్, సో షైనింగ్ మోర్ దాన్ ద షైనింగ్ ఆఫ్ ద సన్। और इसीलिए यह वचन कहता है कि परमेश्वर यीशु मसीह वह सूरज से भी प्रकाश देने वाला महिमा से भरा हुआ राजा है। ఆయన యొక్క ముఖ రూపము సూర్య తేజస్సును మించి ఎంతో తేజస్సు కలిగి ఉందని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడగలం। और उसका चेहरा इस सूरज से भी भरकर प्रकाश देने वाला चेहरा है। తర్వాత ఈయన గొప్ప రాజు అయినాడు, ఈజ్ ఎ గ్రేట్ కింగ్। और यह सबसे बड़ा राजा है। చూడండి 48వ కీర్తన 2వ వచనంలో మహారాజు పట్టణం, ఈజ్ ఎ గ్రేట్ కింగ్। आइए देखते हैं हम 48 अध्याय 48 दूसरा वचन। ఈజ్ ఎ గ్రేట్ కింగ్, ఆయన గొప్ప రాజు అయి ఉన్నాడు। वह देश भर का अद्भुत करने जाता है। తర్వాత ఈయన ఎట్లాంటి రాజు అంటే మనము 1 తిమోతి పత్రికలో చూడగలం। చూడండి తిమోతికి రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము। और यह ऐसा राजा है कि हाँ ये हम देखते हैं तिमोथी का 1वां अध्याय और इसमें 15वां वचन। సకల యుగములలో రాజు అయ్యుండి హీస్ అన్ ఇటర్నల్ కింగ్। और मसीह यीशु पापियों का उद्धार करने के लिए जगत में आया। ఈ రాజు అన్ని యుగములలో అంటే క్రీస్తుకు పూర్వము ఉన్నాడు, క్రీస్తు తర్వాత ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు। ఈయన అన్ని యుగములలో అన్ని కాలములలో ఆయన రాజు అయి ఉన్నాడు। और यह परमेश्वर यीशु मसीह हर युगों में राजा है। He is an eternal king. वह अनंत काल तक राजा है। ఏదో తాత్కాలికంగా కొన్ని సంవత్సరాలు ఉండిపోయే రాజు కాదు। वह केवल कुछ समय के लिए नहीं, कुछ सालों के लिए नहीं, लेकिन अनंत काल का राजा है। మనం చరిత్రలో చూస్తే ఏ రాజును చూసినా కానీ బహుశా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 70 సంవత్సరాలు పరిపాలించారు, గతించిపోయారు, వారు కనుమరుగైపోయారు। చరిత్రలో మాత్రమే మనకు కొంతమంది కనబడతారు। अगर हम इतिहास देखें तो बहुत सारे राजा हैं जिन्होंने चाहे 20 साल 30 साल या 50 साल अधिक से अधिक 100 साल राज्य किया होगा, लेकिन वह सिर्फ इतिहास तक ही रह गए हैं। అయితే ఈ రాజు సకల యుగములలో రాజు అయి ఉన్నాడు। ఇన్ ఆల్ ఏజెస్, ఇన్ ఆల్ టైమ్స్ హి ఇస్ ద కింగ్, ఇటర్నల్ కింగ్। और यह जो राजा है वो युगान युग तक और हर युग तक वो राजा है और वो अनंत काल का राजा है। అయితే ఇంకా ఈయన ఎట్లాంటి రాజు అంటే హి ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని పరిశుద్ధమైన బైబిల్ చెప్తుంది। और यह ऐसा राजा है, वो राजाओं का राजा है, ऐसा यह पवित्र बाइबल ग्रंथ कहता है। 1 తిమోతి చాప్టర్ 6 అండ్ వర్స్ 15, 1 తిమోతి 6వ అధ్యాయము 15వ వచనము। और हम ये చివర్లో पहली तिमोथियस की पुस्तक 6वां अध्याय और जो आखिरी वचन है वो देखते हैं। ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువునై ఉన్నాడు। హి ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్। और यह राजाओं का राजा और प्रमुखों का प्रमुख है। ఈ లోకములో ఎంతమంది రాజులు ఉన్నారో, ఎంతమంది రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఎంతమంది అధిపతులు ఉన్నారో వారందరిపైన ఈ ప్రభువైన యేసుక్రీస్తు రాజు అయి ఉన్నాడు। ఇది నా సొంత మాటలు కాదు, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తా ఉంది। ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ మాటలు తెలియజేశాడు। और यह परमेश्वर खुदा जितने भी राजा हैं और जो भी प्रधानमंत्रियां हैं और जो भी उच्च अधिकार में हैं उन सभी का राजा है। और यह मेरी कही हुई बातें नहीं, लेकिन यह पवित्र ग्रंथ बाइबल कहता है।
కాబట్టి ఇప్పటి వరకు మనం చూసాం ఈ యొక్క రాజు ఆయన యూదుల రాజు అయి ఉన్నాడు. तो हमने अभी तक सुना कि ये जो राजा है वो यहूदियों का राजा है, ఆయన పరలోకపు రాజు అయి ఉన్నాడు. वो स्वर्ग का राजा है ఈయన మహిమగల రాజు అయి ఉన్నాడు. और ये महिमा से भरा हुआ राजा है, ఈయన గొప్ప రాజు అయి ఉన్నాడు. और ये सबसे बड़ा और ऊंचा राजा है, తర్వాత సకల యుగములలో రాజు అయి ఉన్నాడు. और हर युगों का राजा है, ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. वो राजाओं का राजा है. తర్వాత ఈ యొక్క రాజునకు రాజ్యం ఉంది. तो हम आगे देखते हैं कि ये जो राजा है इसका भी एक राज्य है. ఈ రాజ్యము గురించి ఒక మనుషుడు ప్రవచించలేదు కానీ సాక్షాత్తు పరలోకంలో ఉండేటువంటి దేవదూత వచ్చి ఈ విషయాన్ని ఈ సత్యాన్ని ప్రకటించాడు. तो इस राज्य के बारे में सिर्फ मनुष्य ने ही नहीं बताया, लेकिन जो दूत स्वर्ग में है उसने आकर यह प्रवचन दिया. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 35వ వచనం వరకు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం చూడలేము. ఇక్కడ అంశం ఏంటి అంటే గబ్రియేలు దేవదూత, పరలోకములో దేవుని యొక్క సముఖములో ఉండేటువంటి దేవదూత గబ్రియేలు దేవదూత వచ్చి మరియమ్మకు ప్రత్యక్షమయ్యాడు. तो हम यहाँ पर लूका रचित सुसमाचार पहला अध्याय 35 से लेकर आगे तक अगर हम देखें तो इसमें यहाँ पर लिखा गया है जो गाब्रियल नाम का दूत था जो स्वर्ग में जो परमेश्वर की महिमा में था वो इस संसार को आया. మరియమ్మకు ఈ గబ్రియేలు దేవదూత చెప్తూ అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి పుట్టబోయేటువంటి శిశువు గురించి తెలియజేస్తూ ఈ యేసుక్రీస్తు గురించి ఏమని చెప్తూ ఉన్నాడు అంటే 32వ వచనంలో మనం చూడగలం. मरियम को जो परमेश्वर यीशु मसीह को गर्भ धारण करने वाली थी उसको आकर यह गाब्रियल दूत यह वचन बताता है 32वें वचन में. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. తర్వాత 33వ వచనంలో కూడా ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పెను. तो आइए हम देखते हैं लूका रचित सुसमाचार पहला अध्याय 32वां और 33वां वचन. वह महान होगा और परम प्रधान का पुत्र कहलाएगा और प्रभु परमेश्वर उसके पिता दाऊद का सिंहासन उसको देगा. 33वां वचन. और वह याकूब के घराने पर सदा राज्य करेगा और उसके राज्य का अनंत ना होगा. ప్రభువైన యేసుక్రీస్తు రాజు అయి ఉన్నాడని ఇప్పటివరకు చాలా వచనాలు చూసాం. अभी तक हम देखते आए हैं कि परमेश्वर यीशु मसीह बहुत ही बड़ा राजा है. ఇప్పుడు गब्रिయేలు దేవదూత ప్రభువైన యేసుక్రీస్తును చెప్తూ ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ యొక్క రాజ్యము అంతము లేనటువంటి రాజ్యం. और यहाँ पर हम देखते हैं जो गाब्रियल दूत जो स्वर्ग से आया है इस राजा के बारे में बताता है कि उसका भी एक राज्य है जिसका कोई अंत नहीं. ఈ యొక్క రాజ్యము ఎట్లాంటిదో మనం ఇందాక చదివాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనము. अभी हम कुछ समय पहले हमने ये पढ़ा दानियल के ग्रंथ में 2रा अध्याय 44वां वचन कि यह राजा कैसा है और उसका राज्य कैसा है. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనము. दानियल का पुस्तक 2रा अध्याय 44वां वचन. ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. और उस समय में परमेश्वर 44 यस और उन राजाओं के दिनों में स्वर्ग का परमेश्वर एक ऐसा राज्य उदय करेगा. పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. जो स्वर्ग का राजा है वो अपना एक राज्य स्थापित करेगा. చూడండి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? హి ఇస్ ఎన్ హెవెన్లీ కింగ్. और यह परमेश्वर यीशु मसीह कौन है? यह स्वर्ग का राजा है. ఈ యేసుక్రీస్తు ఆయన ఎందుకు జన్మించాడు? దానికి గల కారణం ఏంటంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఈ భూమి పైన దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. और यह जो परमेश्वर खुदा यीशु मसीह है इसने इस संसार में जन्म क्यों लिया? और यह बाइबल ग्रंथ हमें बताता है वचन में कि उसने अपने राज्य को स्थापित करने के लिए इस धरती में जन्म लिया. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. उस राजाओं के दिनों में परमेश्वर स्वर्गीय खुदा अपना राज्य स्थापित करेगा. ఈ యొక్క రాజ్యం యొక్క లక్షణాలు ఈ యొక్క వచనంలో మనం చూస్తాం. इस राज्य के जो खास बात है वो हम इस वचन में पढ़ेंगे. ఈ రాజ్యానికి అంటే దానికెన్నటికి నాశనము కలుగదు. और इस राज्य को कभी भी नाश नहीं होगा. బబులోను సామ్రాజ్యం రాజ్యము అది సర్వనాశనం అయిపోయింది. దాని యొక్క ఆనవాళ్ళు కనబడటం లేదు. बबीलोन का जो राज्य था वो एकदम ढेर हो गया, आज तक उसका कोई अता पता नहीं.
మాది లేకయు పార్సీల రాజ్యం కూడా కుప్పగూలిపోయింది, తుడిచిపెట్టుకొని పోయింది. मादियों का और पर्सियों का जो राज्य था वह भी ढेर हो गया, आज तक उसका कोई अता पता नहीं. గ్రీకుల రాజ్యం గురించి చరిత్ర పుస్తకాల్లోనే మాత్రం మనం చదువుతుంటాం, కానీ ఎక్కడ మనకి ఈ రాజ్యం కనబడటం లేదు. हम सिर्फ जो ग्रीकियों का राज्य था जो सिकंदर ने चलाया था उसके बारे में हम सिर्फ इतिहास के पुस्तक में ही पढ़ते हैं, लेकिन आज उसका कोई भी चूक नहीं है. यहाँ पर రోమా రాజ్యము కూడా చరిత్ర పుస్తకాల్లోనే మాత్రం మనం చదువుతాం, కానీ నేడు ఆ రాజ్యము లేదు. रोमियों का राज्य भी हम केवल सिर्फ पुस्तकों में पढ़ते हैं, लेकिन आज वो राज्य नहीं है हमारे बीच. అయితే దేవుని యొక్క రాజ్యము అది నిత్యము, అది ఎన్నడూ కూడా నాశనము కాదు. तो लेकिन परमेश्वर का जो राज्य है, जो यीशु मसीह का राज्य है, वो उसका कोई नाश नहीं होगा और यह अनंत काल का राज्य है. అది ముందు చెప్పిన రాజ్యములన్నీ పగలగొట్టి నిర్మూలము చేయను. और यह जो राज्य है वो और वह किसी दूसरी जाति के हाथ में किया जाएगा, वरन वह उन सब राजों को चूर चूर करेगा और उनका अंत कर डालेगा. చివర్లో ఉంది అది యుగముల వరకు నిలుచును. और यह आखिरी में लिखा गया है कि और वह सदा स्थिर रहेगा. ఈ దేవుని యొక్క రాజ్యము యుగ యుగములు సర్వకాలము నిత్యత్వము అన్ని కాలములలో ఈ రాజ్యము నిలిచి ఉంటుంది. और यह जो परमेश्वर का जो राज्य है यह युगाओं युगा तक और अनंत काल तक हर समय में स्थिर रहेगा. తర్వాత దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఈ రాజ్యము గురించి ప్రస్తావించబడింది. तो बाद में हम देखते हैं दानियल का पुस्तक 7वां अध्याय और 14वां वचन, इसमें परमेश्वर के राज्य के बारे में भी कुछ विवरण दिया गया है. దానియేలు 7:14 చివరిలో ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. तो दानियल के पुस्तक में 7वां अध्याय और 14वां वचन में लिखा गया है, आखिरी में उसकी प्रभुता सदा तक अटल और उसका राज्य अविनाशी ठहराया. ఎన్నడూ లయము కానటువంటి రాజ్యం ఇది. यह कभी भी ढेर ना होने वाला राज्य है. తర్వాత ఈ యొక్క రాజ్యం గురించి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఇది నిశ్చలమైనటువంటి రాజ్యము, ద కింగ్డమ్ విచ్ కెనాట్ బి మూవ్డ్. और हम आगे भी देखते हैं नए नियम में इब्रानियों की पुस्तक में, और यह जो राज्य है इसे कोई भी हिला नहीं सकता. హెబ్రీ 12వ అధ్యాయము 28వ వచనంలో నిశ్చలమైన రాజ్యము, ద కింగ్డమ్ విచ్ కెన్ నెవర్ బి మూవ్డ్. तो नहीं जा पाएंगे. నేటి దినాల్లో మనం చూస్తా ఉన్నాం, చాలా భయంకరం. పురుషులు వివాహం చేసుకోవడం, స్త్రీలని వివాహం చేసుకోవడం, ఇట్లాంటివి చేసేటువంటి వారు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, అటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు. और हम यहाँ पर आज के संसार में ये देखते आए हैं कि एक पुरुष एक आदमी से शादी करता है और एक स्त्री से शादी कर रहे हैं, और ऐसे लोगों के लिए हम इस वचन में पढ़ रहे हैं कि इनके लिए राज्य में, परमेश्वर का जो अनंत काल का राज्य है, उसमें कोई जगह नहीं है. వ్యభిచారము చేసేవారు, జారత్వము చేసేటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించరని బైబిల్ చెప్తుంది. जो व्यभिचार करते हैं और जो लोभ करते हैं, इनके लिए परमेश्वर के राज्य में कोई जगह नहीं. అన్యాయస్తులు, బహుశా నీ భార్యను అన్యాయం చేస్తున్నావేమో, మోసం చేస్తున్నావేమో, నీ భర్తను మోసం చేస్తున్నావేమో, నీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నావేమో, నీ పిల్లల్ని మోసం చేస్తున్నావేమో. పరిశుద్ధమైన బైబిల్ చెప్తా ఉంది, అన్యాయస్తులు, మోసం చేసేటువంటి వారు, దగా చేసేటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించరని చెప్తుంది. धोखा देने वाले, शायद आप अपने पति को धोखा दे रहे हैं, शायद आप अपनी पत्नी को धोखा दे रहे हैं, शायद बच्चे अपने माता पिता को धोखा दे रहे हैं, शायद माता पिता अपने बच्चों को धोखा दे रहे हैं, लेकिन ऐसे धोखा देने वालों के लिए परमेश्वर के राज्य में यह ग्रंथ कहता है कि उनके लिए कोई स्थान नहीं है. ఇంకా ఎవరు ప్రవేశించారంటే చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనము. आइए देखते हैं इन लोगों के बारे में और क्या लिखा गया है. Revelation chapter 21 and verse 27. प्रकाशित वाक्य 27वां अध्याय 27. 21वां अध्याय 27वां वचन. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించు వాడెవడైనను దానిలోనికి ప్రవేశింపడు. और उसमें कोई अपवित्र वस्तु या घृणित काम करने वाला या झूठ का गढ़ने वाला किसी रीति से प्रवेश ना करेगा, पर केवल वो लोग जिनके नाम मैंने ఎవరు ప్రవేశించారంట? నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దాన్ని జరిగించేవారు, అబద్ధాలు మాట్లాడేవారు, అబద్ధమైన దాన్ని జరిగించేవారు
దేవుని రాజ్యంలో ప్రవేశించరుగాక ప్రవేశించరంట. तो हम ये देख रहे हैं कि वहां पर उस राज्य में हर कोई जो अपवित्र वस्तु या घृणित काम करने वाला या झूठ का गढ़ने वाला किसी रीत से प्रवेश ना करेगा. ప్రియమైన సోదరా సోదరి, నీ యొక్క హృదయం ఎట్లా ఉందో నీకు తెలుసు, నీ దేవునికి మాత్రమే తెలుసు. मेरे प्यारे भाइयों और बहनों, आपका हृदय जो है वह सिर्फ आप जानते हैं और वो खुदा जानता है. నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉన్నావా, దొంగగా ఉన్నావా, దోచుకుంటూ ఉన్నావా, అన్యాయం చేస్తూ ఉన్నావా, త్రాగుబోతుగా ఉన్నావా, వ్యభిచారం చేస్తూ ఉన్నావా, అట్లయితే దేవుని యొక్క రాజ్యంలో నీకు ప్రవేశం లేదని మేము చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. मेरे प्यारे भाइयों और बहनों, अगर आप धोखा दे रहे हैं, आप चोरी कर रहे हैं, अगर आप दारू पीने वाले हैं, अगर आप लोभ कर रहे हैं, आप अगर कोई भी गलत कर रहे हैं और कोई भी घृणा करने वाला काम कर रहे हैं, तो यह पवित्र ग्रंथ बाइबल आपसे कह रहा है कि परमेश्वर का वो जो अनंत राज्य है उसमें आपके लिए जगह नहीं. దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించకపోతే ఒకే ఒక్క గమ్యం, అది అగ్ని గంధకములతో మండు గుండము, నరకము. तो अगर हम इस राज्य में अगर हमें कोई स्थान नहीं मिलता तो उसका सिर्फ एक ही निर्णय है और वो है नरक, जहां पर आग कभी नहीं बुझता और आत्मा कभी नहीं मरती. అయితే ఈ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం ఎట్లా నేను దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలను? तो इस राज्य में जो परमेश्वर का अनंत राज्य में, इसमें कैसे हम जाएं? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట సువార్త ప్రకటించే సమయంలో, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ ఎట్ హ్యాండ్, రిపెంట్. तो परमेश्वर यीशु मसीह ने जब प्रवचन शुरू किया था अपने जीवित काल में, उन्होंने जो पहली बात कही थी, उन्होंने यह किया था कि अपना मन फिराओ क्योंकि स्वर्ग का जो राज है वो बहुत ही निकट है. ప్రభువైన యేసుక్రీస్తు మతాన్ని ప్రకటించడానికి రాలేదు, ఒక కులాన్ని ప్రకటించడానికి రాలేదు, పరలోక రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. పరలోక రాజ్యము సమీపించినది కనుక ప్రజలారా మీరందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు చేయవలసిందల్లా కూడా మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, మీ పాపాలు ఒప్పుకోవాలి, నీతిమంతులుగా తీర్చబడాలి, పరిశుద్ధులుగా చేయబడాలి. అప్పుడే దేవుని యొక్క రాజ్యంలోనికి మీకు ప్రవేశం కలుగుతుందని చెప్పాడు. तो परमेश्वर ने ऐसा कोई धर्म के बारे में या कोई जाति के बारे में प्रवचन नहीं किया, लेकिन उसने यह प्रवचन किया जो अनंत काल का राज्य है, उस राज्य काल में यह बताया कि जो स्वर्ग राज्य है वो बहुत ही निकट है. अगर आप अपना मन नहीं फिराएं और अपने मन में बदलाव ना लाएं अपने पापों के बारे में, तो आप नाश हो जाएंगे. ప్రియమైన సోదరుడా సోదరి, బహుశా నువ్వు వినుండొచ్చు, యేసుక్రీస్తు ఆయన వచ్చింది క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చాడని, క్రైస్తవ మత వ్యవస్థాపకుడని బహుశా నువ్వు వినుంటావు. బైబిల్ గ్రంథంలో క్రైస్తవ మతము అనేటువంటిది ఎక్కడ కూడా నీకు కనపడదు. ఆయన పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, పరలోక రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు, నిన్ను ఆ రాజ్యంలోనికి చేర్చి రాజుగా చేయాలని ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నాడు. मेरे प्यारे भाइयों, हम सभी ने इस संसार में सुना होगा कि परमेश्वर जो है वो ईसाई धर्म को यहाँ पे स्थापित करने के लिए आए हैं या वो ईसाइयों को बनाने के लिए आए हैं, लेकिन ऐसा नहीं इस ग्रंथ में लिखा गया है. लेकिन यह ग्रंथ में ऐसा लिखा गया कि परमेश्वर जो राजा है वो अनंत काल का उस राज्य को यहाँ पर स्थापित करना चाहता है और उस राज्य में आपको और हमें वहां पर राजा बनाना चाहता है. ఇప్పటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో చూసాం, ఆయన రాజు అని మనం చూసాం. अभी तक हमने यह देखा कि परमेश्वर खुदा यीशु मसीह वो एक राजा है. ఆయనకు ఒక రాజ్యం ఉందని చూసాం, ఆ రాజ్యం ఎట్లాంటిదో మనం చూసాం. उनके लिए उनका एक राज्य है और वह राज्य कैसा है हमने अभी तक देखा. ఆ రాజ్యంలో ఎవరు ప్రవేశించరో మనం చూసాం. उस राज्य में कौन कौन प्रवेश नहीं कर सकते यह हमने देखा. ఎవరు ప్రవేశిస్తారో కూడా మనం చూసాం. और कौन कौन प्रवेश कर सकता है हमने यही भी देखा. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎవరిని బలవంత పెట్టడు. నీకు స్వేచ్ఛ, ఫ్రీ విల్, స్వేచ్ఛిత్తాన్ని నీకు అనుగ్రహించాడు. वह परमेश्वर जो खुदा है वो किसी से भी जरूरत नहीं करेगा, लेकिन आप सभी को खुली छूट मिली है कि आप उसे स्वीकार कर सकते हैं. ఆయన రాజ్యంలోకి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. वह अपने राज्य में आप सभी को बुला रहे हैं. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే, ప్రభువా నేను పాపిని, నీ రక్తంలో నా పాపములు కడిగి ఒక చిన్న ప్రార్థన చేస్తే నీ హృదయంలో ఆయన నీ ప్రతి పాపమును కడిగి పవిత్రపరచి తన యొక్క నిత్య రాజ్యంలోనికి నిన్ను చేర్చుకుంటాడు, ఆహ్వానిస్తాడు. तो अगर आप उस राज्य में अपना स्थान लेना चाहते हैं तो आपको सिर्फ अपने हृदय में एक छोटी सी प्रार्थना करनी पड़ेगी. ऐ मेरे सच्चे खुदा, मैं पापी हूं और मेरे पाप को अपने खून से, अपने पवित्र लहू से शुद्ध कर दे और मुझे अपने उस राज्य में स्थान दे. ఈ లోకములో ఎవ్వరు ఎన్నడైనా కానీ నిన్ను రాజుగా కానీ రాణిగా కానీ
ఈ లోకంలో ఎవరు చేయలేరు, అట్లాంటి అవకాశము ఎన్నడూ ఎవరికి రాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను రాజుగా చేసి పరలోక రాజ్యంలోనికి చేర్చి నీకు ఒక సింహాసనం ఇచ్చి, ఒక కిరీటం ఇచ్చి, మహిమగల రాజ వస్త్రాలు ఇచ్చి, నిన్ను అలంకరించి తన యొక్క కుమారుడుగా చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలోనికి జన్మించాడు. लेकिन देखिए, इस संसार में आपको और मुझे कोई राजा या रानी नहीं बना सकता। ऐसी कोई परिस्थिति नहीं है जहां पे हम और आप राजा बन सकते हैं या रानी बन सकते हैं। लेकिन परमेश्वर जो सच्चा खुदा है, वह अपने राज्य में आपको और मुझे एक सिंहासन देगा और उसमें वहां पर आपके सर पर मुकुट लगाकर आपको अधिकार देगा। ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఇప్పటి వరకు రాజు గురించి మనం చూసాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. अभी तक हमने परमेश्वर जो राजा है उसके बारे में देखा और ऐसी कई बातें हैं। ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు కొనుక్కొని చదువుకుంటే మీకు అర్థమవుతుంది. और अगर इन वचन के बारे में और इस सच्चे खुदा के बारे में और भी जानना चाहते हैं तो यह पवित्र ग्रंथ बाइबल को खरीदिए और इसे पढ़िए। ఇంకా అనేకమైనటువంటి సత్యాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడే సమీపంలో బ్యూలా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తారు. కాబట్టి మీకు ఎట్లాంటి ప్రశ్న, ఎట్లాంటి అనుమానం ఉన్నా కానీ వారిని ప్రశ్నలు అడిగి నివృత్తి చేసుకోవచ్చు. अगर आप और इन सच्चाइयों के बारे में और भी गहराई में जानना चाहते हैं तो यहीं पर करीब में एक परमेश्वर का एक मंदिर है जो ब्यूला प्रेयर हाउस कहला जाता है। वहां पर जाइए और वहां पे जो परमेश्वर के सेवक हैं उनसे सवाल कीजिए और इस वचन को गहराई से जानिए। ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషము నీ యొక్క హృదయాన్ని విన్నటువంటి వాక్యపు వెలుగులో ఒక్కసారి పరీక్షించుకో. आइए हम सब प्रार्थना करते हैं, हम आंख बंद करेंगे और 1 मिनट के लिए हम अपने हृदय को खंगालेंगे और 1 मिनट के लिए सोचेंगे कि जो मैंने पाप किया है क्या मैं उससे उस अनंत काल के राज्य में जा सकता हूं। ప్రియమైన సహోదర సహోదరి, బహుశా మీ గదిలో మీ ఇంటిలో మరి ఈ మైక్ ద్వారా మరి ఇప్పటివరకు మాటలు విన్నారు. మీరు కూడా దయచేసి మీ యొక్క హృదయంలో ఒక్కసారి పరీక్షించుకోండి. मेरे प्यारे भाइयों और बहनों, शायद आप घर में बैठे हुए आपने यह वचन सुना है, आप भी 1 मिनट के लिए अपने हृदय में अपने आप को अपने पापों के लिए परीक्षा कीजिए। ఈ క్రిస్మస్ యొక్క వర్తమానం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయన మహిమగల రాజు, పరలోకపు రాజు, ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, సకల యుగములలో రాజు అయి ఉన్నాడు, ఆయన గొప్ప రాజు అయి ఉన్నాడు. और यह क्रिसमस का वचन और यह संदेश यही है कि जो परमेश्वर खुदा यीशु मसीह है वो युगान युग तक अनंत काल तक राजा है। ఆయన యొక్క రాజ్యము మహిమగల రాజ్యము, ఆయన యొక్క రాజ్యము అంతము లేనటువంటిది, యుగ యుగములు నిలిచి ఉండేటువంటి రాజ్యం. उसका राज्य जो है वो अनंत काल का राज्य है, उसका कोई भी नाश नहीं होगा उस राज्य, और वह महिमा से भरा हुआ राज्य है। ఆయన నిన్ను ఆ రాజ్యంలో రాజుగా చేయాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు. वह उस राज्य में आप सभी को और मुझे अपने आप को राजा बनाने के लिए बुला रहा है। అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు దాదాపు 2000 సంవత్సరాల క్రితము ఏమైతే ప్రకటించాడో పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందురని ఆయన ప్రకటించాడు. అదే సువర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాం. तो परमेश्वर यीशु मसीह ने जो 2000 साल पहले यह प्रवचन किया था कि परमेश्वर का राज्य निकट है और अपने मन में बदलाव लाइए, अपने मन को फिराइए, तो यही वचन जो है वही परमेश्वर का సుసమాచార है। నీవు ఆ రాజ్యంలో ప్రవేశించాలని కోరినట్లయితే నీవు దీని కొరకై ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, తర్వాత డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, తర్వాత తీర్థయాత్రలు చేయాల్సినటువంటి అవసరం లేదు, నీ శరీరాన్ని కోసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ప్రభువా నిన్ను పాపిని, నీ రక్తములో నా పాపములను కడుగుము ప్రభువా అని పశ్చాత్తాప హృదయంతో ఒక చిన్న ప్రార్థన నీ హృదయంలో చేస్తే ప్రభు వెంటనే ఉన్న పాటున నీ ప్రతి పాపమును తాను కార్చినటువంటి అమూల్య రక్తములో కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా చేసుకొని నిన్ను రాజుగా చేసి తన యొక్క రాజ్యంలోనికి ఆహ్వానిస్తాడు. तो लेकिन अगर आप भी उस राज्य में स्थान पाना चाहते हैं तो आपको कोई बलिदान देने की जरूरत नहीं, आपको कोई अपने शरीर को काटने की जरूरत नहीं, और आपको कहीं भी तीर्थ यात्रा पर कहीं स्थान पर जाने की जरूरत नहीं। केवल और केवल सिर्फ आपको अपने मन में यह प्रार्थना करना है कि ऐ परमेश्वर मैं बहुत ही बड़ा पापी हूं और मेरे मन को फिराओ और मेरे पापों को अपने पवित्र लहू से साफ कर और शुद्ध कर। నీ హృదయంలో ఇట్లాంటి ప్రార్థన చేయి. आप अपने मन में ऐसी प्रार्थना कीजिए। ఒక నిమిషం సమయం ఇస్తాం. आपको हम 1 मिनट का समय देते हैं। ఇప్పటి వరకు మనం చూసాం త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, లోబులు, జారులు, అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యంలోనికి పోరు.
अभी तक हमने देखा कि जो पीने वाले हैं, जो लोभ करते हैं, जो घृणा करते हैं और जो गंदे काम करते हैं, उनके लिए परमेश्वर के राज्य में कोई स्थान नहीं। అవన్నీ పోగొట్టుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి, నువ్వు పశ్చాత్తపడాలి, మారు మనసు పొందాలి, అప్పుడు ప్రభు తన యొక్క నిత్య రాజ్యంలోనికి ప్రవేశమిస్తాడు. तो अगर आप उन सभी से छुटकारा पाना चाहते हैं तो परमेश्वर यीशु मसीह को अपना सच्चा खुदा मानना पड़ेगा, विश्वास करना पड़ेगा उनमें, और अपने मन को फिराना पड़ेगा, अपने पापों की जिंदगी को बदलाव लाना पड़ेगा। ప్రభు నేను కూడా ఆ రాజ్యంలో ప్రవేశించాలని కోరుతూ ఉన్నాను. పరలోకపు రాజా, సకల యుగములలో రాజా, దయచేసి నా ప్రార్థన ఆలకించి నన్ను కూడా ఆ రాజ్యంలోనికి చేర్చుమని ఒక ప్రార్థన చేయి. और हम परमेश्वर से ये प्रार्थना कर सकते हैं कि ए खुदा, मैं भी उस राज्य में आना चाहता हूँ, आपके साथ रहना चाहता हूँ, और जो युगान युग तक और जो अनंत काल का वो राज्य है उसमें भी मुझे स्थान दीजिए। అలాంటి ప్రార్థన ఎవరైనా చేస్తూ ఉన్నట్లయితే మీరు ఎక్కడున్నా కానీ మీ చేయి చూపించండి, మీ గురించి ప్రార్థన చేస్తాం. अगर ऐसी प्रार्थना हम में से कोई भी कर रहे हैं तो आप अपना हाथ खड़ा कर सकते हैं, उठा सकते हैं, और हम आपके लिए प्रार्थना करेंगे। ఎవరైనా ఎక్కడైనా ఉన్నట్లయితే మీ చేయి చూపించండి. సహోదరి, ప్రభు మీ పాపమును కడిగి పవిత్రపరిచి తన యొక్క నిత్య రాజ్యంలో చేర్చుకొనుగాక. परमेश्वर आपको आशीष करे बहन, और जो कोई भी कहीं पर भी हो आप अपना हाथ खड़ा कर सकते हैं, परमेश्वर आपको अपने अनंत राज्य में जगह ఈ देंगे। మైక్ ద్వారా మీ గదుల్లో ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో అక్కడే మీ చేయి చూపించండి. మేము చూడకపోవచ్చేమో కానీ పరలోకపు రాజు, ఆ మహిమగల రాజు నీ హస్తాన్ని చూచి ఆనందించాలని, తన యొక్క రాజ్యంలో చేర్చుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. आप किसी तक भी यह जो आवाज पहुंच रही है, चाहे आप अपने कमरे में क्यों ना हो, आप हम शायद आपके हाथ को ना देख पाए, परमेश्वर जो खुदा है वो आपके हाथ को देख रहा है, जो अनंत काल का राजा है, जो महिमा से भरा हुआ राजा है, वो आपको देख रहा है, वो इतना दयावान है कि वो आपके पापों को क्षमा कर देगा। అయితే ఆ తీర్మానం నీ వ్యక్తిగతంగా చేయాలి. लेकिन यह जो मन बदलाव है आपको खुद ही को करना पड़ेगा। ఇంకా ఎవరైనా ఎక్కడ ఉన్నట్లయితే మీ చేయి చూపించండి, మీ గురించి ప్రార్థన చేస్తాం. अगर यहाँ पर और कोई भी है जो अपना हाथ उठाना चाहते हैं तो प्लीज अपना हाथ उठाइए, हम आपके लिए ఈ प्रार्थना करेंगे। రాజ్యంలోనికి ఇంకా నేను ప్రవేశించలేదు అనేటువంటి నిశ్చయత ఎవరైనా కలిగి ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క రాత్రి నిశ్చయపరుచుకొని సంతోషముతో ఇక్కడ నుంచి వెళ్ళవలసిందిగా కోరుతుంటున్నాం. अगर यहाँ पर किसी को भी अगर ये डर है कि उस राज्य में शायद मेरा नाम ना लिखा गया हो, तो प्लीज अपना हाथ उठाइए कृपया कर और हम आपके लिए प्रार्थना करेंगे, ताकि परमेश्वर आज आपको यह आश्वासन देगा और यह संदेश देगा और आप यहाँ से खुशी खुशी जा सकते हैं। ఎవరైనా ఎక్కడైనా ఉన్నట్లయితే మీ చేయి చూపించండి, మీ గురించి ప్రార్థన చేస్తాం. यहाँ पर कोई भी हो आप अपना हाथ उठाइए, हम आपके लिए प्रार्थना करेंगे। బహుశా ఈ యొక్క అవకాశం మళ్ళీ రాకపోవచ్చేమో. शायद ये अवकाश और ये समय फिर से ना आ पाए आपकी जिंदगी में। ఏమైనా సహోదరుడా, సహోదరి, నువ్వు నిశ్చయత కలిగి ఉన్నావా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించానని? मेरे युवक भाई और बहनों, क्या आपने यह निश्चय किया है अपनी जिंदगी में कि परमेश्वर के राज्य में आप जाना चाहते हैं? చివరిసారి అడుగుతుంటున్నాం, ఎవరైనా ఎక్కడైనా వెనకాల కానీ ముందు కానీ మధ్యలో కానీ ఉన్నట్లయితే మీ చేయి చూపించండి, మీ గురించి ప్రార్థన చేస్తాం. आखिरी बार हम ये पूछ रहे हैं कि आगे हो चाहे पीछे हो, आप अपना हाथ उठा सकते हैं, और ये जो अनंत काल का राज्य है, क्या आपको यह आश्वासन है अपनी जिंदगी में कि यह राज्य में आपका नाम लिखा गया है? ఎవరైనా ఎక్కడైనా చివరిసారి, चाहे कोई भी हो, आखिरी बार हम आपसे पूछते हैं। దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు, మీ గురించి ప్రార్థన చేస్తారు. परमेश्वर के सेवक यहाँ पर हमारे बीच में है, वह आपके लिए प्रार्थना करेंगे, चाहे कोई भी हो। ఎవరైనా ఎక్కడైనా ఉన్నట్లయితే మీ చేయి చూపించండి, మీ గురించి ప్రార్థన చేస్తాం. यहाँ पर चाहे कोई भी हो, प्लीज अपना हाथ उठाइए, हम आपके लिए प्रार्थना करेंगे। ఒకవేళ భయపడి చేయకపోయినా కానీ తర్వాత దైవ సేవకులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, వారిని కలుసుకోనండి. మీ యొక్క సమస్య ఏంటో తెలియజేస్తే వారు మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. या अगर यहाँ पर कोई भी डर के कारण अगर अपना हाथ नहीं उठा पा रहे हैं तो कोई बात नहीं, आप बाद में यहाँ पर जो परमेश्वर के सेवक हैं आप उनसे खास तौर पर मिल सकते हैं और अपने जो दुविधाएं हैं और जो कठिनाई हैं आप उनको बता सकते हैं और वह आपके लिए प्रार्थना करेंगे। నువ్వు నిజంగా ఈ యొక్క రాజ్యంలోకి ప్రవేశించినావనే నిశ్చయత కలిగి ఉంటే అదే నిజమైనటువంటి క్రిస్టమస్. अगर आपके मन में अगर आपको यह निश्चय है कि आप परमेश्वर के राज्य में एक दिन जाएंगे उसके साथ, तो यही आपकी जिंदगी में असली क्रिसमस है। దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. परमेश्वर इस छोटे से वचन को आशीषित दे। ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు జోసఫ్ రత్నం బ్రదర్ ముందుకు వస్తే ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. జోసఫ్ రత్నం బ్రదర్ రండి, కొంచెం దారి ఇవ్వండి. మధ్యలో పిల్లలు కూర్చో.
ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, జీవగల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు నామములో మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నా తండ్రి రాత్రికాల సమయాన ప్రవ్వా నా తండ్రి ఈ యొక్క అరుంధతి కాలనీ నీ ప్రవ్వా మీరు దర్శించినందుకై మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నమ్మకత్వాన్ని, మీ మంచితనాన్ని ప్రవ్వా ఈ ప్రాంత వాసులకు మీరు చూపించినందుకై మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీ దాసుని ద్వారా ప్రవ్వా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ప్రవ్వా ఈ మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని ప్రవ్వా మీరు ప్రకటించినందుకై దేవా మీకు ఎంతో వందనాలు. వీరందరినీ ప్రవ్వా మీ ఏర్పాట్లో ఉంచుకున్నారు, అందుకై వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రవ్వా మీరు యూదులకు రాజుగా ఈ లోకంలో మీరు జన్మించినారు దేవా, మీకు ఎంతో వందనాలు తండ్రి. మీరు పరలోకపు రాజువు దేవా, మీకు ఎంతో వందనాలు ప్రవ్వా. మీరు మహిమగల రాజువు, అందుకై వందనాలు ప్రవ్వా. మీరు గొప్ప రాజువు నాయన. అన్ని కాలాల్లో ప్రవ్వా, అన్ని యుగాలలో ప్రవ్వా మీరు రాజు అయినందుకై దేవా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నా తండ్రి నిజంగా ప్రవ్వా మీ రాజ్యము ప్రవ్వా యుగయుగములు నిలిచి ఉంటుంది, ఎప్పుడు కూడా లయము కాదు ప్రవ్వా. మీ రాజ్యము నిశ్చలమైన రాజ్యము దేవా, మీకు ఎంతో వందనాలు ప్రవ్వా. నా తండ్రి ప్రవ్వా ఈ మనుషులందరినీ, మానవులందరినీ, నశించిపోయిన మానవులందరినీ, పాపములో పతనమైన మానవులందరినీ ప్రవ్వా మీరు ప్రేమించినారు. పరలోక సింహాసనం వదిలిపెట్టి దేవా నా తండ్రి ఆకాశమును భూమిని సృష్టించిన మహాదేవుడు అయ్యిండి, గొప్ప దేవుడు అయ్యిండి దేవా నా తండ్రి నాయన ఈ లోకానికి వచ్చి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3 దినాన తిరిగి లేచినారు. మీ ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తము కాశు ద్వారా ప్రవ్వా నా తండ్రి ప్రతి మానవునికి ప్రవ్వా నా తండ్రి పాపక్షమాపణ మీరు అనుగ్రహించినారు. మీకు ఎంతో వందనాలు ప్రవ్వా. దేవా మీరు ఒక రాజ్యాన్ని ప్రవ్వా మీరు స్థాపించినందుకై దేవా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఆ రాజ్యంలో ప్రవ్వా ఎవరికి ప్రవేశం ఉందో ప్రవ్వా మీరు మాట్లాడుతూ వచ్చినారు దేవా, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరికి ప్రవేశం లేదో ప్రవ్వా మీరు మాట్లాడుతూ వచ్చినారు, అందుకై వందనాలు ప్రవ్వా. అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, దొంగలైనను, లోబులైనను వారికి ప్రవ్వా మీ యొక్క పరిశుద్ధమైన రాజ్యంలో ప్రవ్వా వారికి స్థానము లేదు అని ప్రవ్వా ఈ ప్రాంతవాసులందరినీ మీరు దర్శించినందుకై వందనాలు ప్రవ్వా. ఎవరైతే నీ వాక్యాన్ని ప్రవ్వా ఇక్కడ కూర్చున్నవారు ప్రవ్వా మైకులో నా తండ్రి వారి ఇంట్లో ఉండి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు నీ వాక్యాన్ని విని ఉంటున్నారు ప్రవ్వా నా దేవా, వారిని దర్శించండి ప్రవ్వా. తగిన సమయంలో ప్రవ్వా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. నీ వాక్యంలో మీరు మాట్లాడుతూ వచ్చినారు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రవ్వా మీరు ప్రకటించినందుకై వందనాలు ప్రవ్వా. ఇక్కడున్న ప్రజలందరూ ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ ప్రవ్వా మారు మనసు పొందటానికి రక్షణ ప్రవ్వా యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించడానికి నీ కృప అనుగ్రహించవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మేలుకై ఈ ప్రాంత వాసులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. నీ దాసుడు జాన్నను బట్టి దేవా మీకు ఎంతో వందనాలు ప్రభా. నీ దాసుని ద్వారా ప్రభా నీ దాసుని మీరు దర్శించి నీ దాసునితో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్నవారు ఎవరు కూడా నశించిపోవద్దని ప్రభా నా తండ్రి నశించిపోయే ఆత్మల విషయమై నీ దాసునికి అనుగ్రహించిన యొక్క గొప్ప భారాన్ని బట్టి దేవా మీకు ఎంతో వందనాలు ప్రభా. తద్వారా ఈ సువార్తను ప్రకటించడానికి మీరు చేసిన సహాయం అంతటిని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో పాటలు పాడేవారు ముందుకు వస్తారు. పాటలు పాడుతూ ఉన్నప్పుడు కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కొంతమందికి ఈ చుట్టూ ఉన్నటువంటి వారికి కొన్ని కవర్స్లో మరి న్యూ టెస్టిమెంట్, తర్వాత బక్సింగ్ గారి సాక్ష్యం, తర్వాత కేకు ఇవి పెట్టి ముందుగానే ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు. అవి పంచేవాళ్ళు వాటిని ఇచ్చేసేయండి. మిగిలిన యవనస్తులు మరి పాటలకి పాడే దాంట్లో అందుబాటులో ఉండండి. ఈ యొక్క కేక్స్ కొరకు ప్రార్థన చేయటానికి విజయ్ కుమార్ అని ఉన్నారు. ముందుకు వచ్చి విజయ్ కుమార్ అన్న ప్రార్థన చేయాలి అని మనం చేస్తూ ఉన్నాం. కేక్స్ పంచే యవనస్తులు కూడా రెడీగా ఉండండి. ఆ చుట్టూ ఇవ్వాల్సిన వారు కూడా ఇవ్వండి. పరలోకమైన తండ్రి, మహాగణుడ, మహోన్నతులైన దేవ, విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలించినట్లు ప్రభా నువ్వు ఇచ్చిన ఈ భారానికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఇప్పుడు కేక్స్ పంచిపెడుతుండగా ప్రభా నీవే తోడై ఉండి ప్రతి ఒక్కరు స్వీకరించినట్లు నువ్వే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను
దేవా నీ రాజ్య విస్తరణ కొరకు ప్రభా వెతబడిన వాక్యము ప్రభా విన్న వారందరిలోనూ ఫలించినట్లు నీవే సహాయం చేయమని ప్రభా యేసుక్రీస్తు ప్రశస్త నామమున కొద్ది ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. లేచి నిలబడి మనం పాట పాడుతూ ఉన్నప్పుడు మరి యవనస్తులు పాట పాడేవారు ముందుకు రండి. ఇందట్లాగే సైడ్ కరెక్ట్గా నిలబడండి. కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళు ముందు ఉండండి, పొడుగ్గా ఉన్న వాళ్ళు వెనక ఉండండి. అవి కూడా మీరే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని సెట్ చేసి అట్లా చేయకుండా కొంచెం పొట్టిగా ఉన్నవారు ముందు, పొడుగుగా ఉన్న వాళ్ళు వెనకుంటే బాగుంటుంది. పాటలు పాడే సోదరులు రండి. యవనస్తులు కూడా అలాగ నిలబడండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని చక్కగా ఇరుకులో ఎట్లా నిలబడాలని తెలుసుకోవాలా, విశాలంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలా. చిన్నపిల్లలు కూడా ముందుకు వచ్చి అక్కడ నిలబడవచ్చు. పాట పాడతాం. మనకి ఇవ్వబడిన ఇక పాటల ప్రతుల్లో పాట సంఖ్య 13 పాడుకుంటాం. సాంగ్ నంబర్ 13, యేసు నీకే జయము జయము అని పాట పాడుకుంటాం. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము, నీవెలో కాపాలాకుడవు, నీవెలో కాపాలాకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, జయ జయ అనుచు నీకే పాడేదం, జయ జయ అనుచు నీకే పాడేదం, యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము, జన్మించే జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తముకై తానే బలియాయే, జన్మించే జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తముకై తానే బలియాయే, పాపి అయిన మానవుని రక్షింప తన ప్రాణమునిచ్చే, పాపి అయిన మానవుని రక్షింప సిలువనెక్కి తన ప్రాణమునిచ్చే, హల్లెలూయా భూమిపైన, హల్లెలూయా భూమిపైన, యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము, నీవెలో కాపాలాకుడవు, నీవెలో కాపాలాకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, జయ జయ అనుచు నీకే పాడేదం, జయ జయ అనుచు నీకే పాడేదం, యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము, స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముంది, తండ్రి గుడి పక్కన ఆయన కూర్చుండెను, స్వర్గము వెళ్ళి గొప్ప స్వాగతముంది, తండ్రి గుడి పక్కన ఆయన కూర్చుండెను, రాజుల రాజై
రాజుల రాజే ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలోకముపై హల్లెలూయా భూమి పైన హల్లెలూయా భూమి పైన నీకే జయం జయము యేసు నీకే జయం జయము నీవెలో కాపాలాతుడవు నీవెలో కాపాలాతుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోకాలు చాతుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోకాలు చాతుడవు దయచేసి మనం చివరి సమయంలోనికి వచ్చాము. ఇంతవరకు ప్రభు సహాయపడుతూ వచ్చాడు. చివరి ప్రార్థన, ఆశీర్వాదం, తర్వాత ప్రకటనలు ఇవన్నీ మనం తీసుకుంటాము. చివరి ప్రార్థన ఆశీర్వాదానికి ముందు మరి తిమోతి అన్న వచ్చి ప్రకటనలు తెలియజేస్తాడు. ఆ తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదం మనం తీసుకుంటాము. తిమోతి అన్న వచ్చి ప్రకటనలు తెలియచేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూడండి, ఎవరన్నా ఉన్నాడా లేడన్నా? తిమోతి అన్న వచ్చి ప్రకటనలు తెలియజేస్తే చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. దయచేసి రేపటి ప్రోగ్రాం జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. రేపు సాయంకాలము ఆశీర్వాదం అన్న వల్ల గృహాన్ని ఆధారం చేసుకుని అక్కడ సెమీ క్రిస్మస్ గాస్పుల్ మీటింగ్ ఉంటుంది. శివసాయి నగర్లో ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేయండి. మంచి వాతావరణం కొరకు ప్రభు సహాయపడేటట్లు ప్రతిదినం ప్రభు హస్తం మనతో ఉండటం మనం చూస్తున్నాము. కొన్ని ఆత్మలకు సువార్త ప్రకటించబడి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని. ఆ తర్వాత 18వ తేదీ మరి నాదరగోల్లో సెమీ క్రిస్మస్ గాస్పుల్ మీటింగ్ ఉంటుంది. ప్రార్థన చేయండి. తర్వాత 19 మరి వసంత విహార కాలనీలో సహోదరుడు విజయ్ పీటర్ అన్న వల్ల గృహాన్ని ఆధారం చేసుకుని మీటింగ్ జరగనుంటుంది. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి అని మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఫ్రైడే ల్యాబ్ క్వార్టర్స్లో ఎన్జిఓస్ మెస్ అక్కడ మీటింగ్ ఉంటుంది. మీ అందరూ ప్రార్థించి పాలు పొందాలి అని మనం చేస్తూ ఉన్నాం. సాటర్డే కేఎస్ కుమార్ అన్న న్యూ సంతోష్ నగర్లో మీటింగ్ ఉంటుంది.
దాని కొరకు ప్రార్థన చేయాలి అని మనం చేస్తూ ఉన్నాం. తర్వాత జరిగేవి ఆదివారం మీకు తెలియచేస్తాం. అన్న ప్రకటనలు తెలియచేస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. ఏం చెప్ప అందరికి ప్రైజ్ లాడన్నా. మళ్ళీ సిమి క్రిస్మస్ ద్వారా అందరూ వచ్చినందుకు మీకు వందనాలు. మళ్ళీ వచ్చిన వారికి అందరికీ మేము భోజనాలు సిద్ధపరచడం తిని సమృద్ధిగా తిని మా కుటుంబాలను మనలను సంఘాన్ని దీవించి ఆశీర్వదించి వారి కొరకు మా కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. అందరికి సెలవు. ఏం చెప్పాలన్నాడు, బాగా చెప్పాడు. అది దేవుడు తిమోతి అన్న కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చి వారు కూడా దేవుని మందిరానికి క్రమంగా రాగలిగినట్లు దేవుడు వారిని వారి కుటుంబాన్ని బిడ్డలను దీవించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నాం. మరి మన మధ్యలో కోటేశ్వర బ్రదర్ ఉన్నాడు. భోజనం కొరకు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఈ లోపల ప్రార్థన ఈ ఆశీర్వాదం అయిన తర్వాత బ్రదర్ ముందుకు వస్తారు. కోటేశ్వర బ్రదర్, దాతు నగర్ నుంచి వచ్చిన కోటేశ్వర బ్రదర్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఇంతవరకు సహాయపడినందుకు వందనములు. మీ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్రాలు. చేరి వచ్చిన వారిని దీవించండి. ఈ కాలనీలో ఉన్న వారిని దీవించండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని వారు ఎరిగినట్లుగా చేయండి. మీరు రాజువు, మీకు రాజ్యం ఉంది. మీ రాజ్యములో ప్రవేశించేవారు మీ అందరి విశ్వాసం ఉంచి ఉచితముగా ప్రవేశించినట్లుగా చేయండి. అది శాశ్వతమైనది, అంతము లేనిది, యుగయుగాలు ఉండేటువంటి రాజ్యం. అది సిద్ధపరచబడింది. ఆ రాజ్యంలో ప్రతి వారు ప్రవేశించినట్లుగా సహాయమును చేయండి. తిమోతి అన్న కుటుంబం, తిమోతి అన్న సంతానం ఆ రాజ్యంలో ఉండినట్లుగా మమ్మలను, ఈ మీటింగ్కి వచ్చిన వారిని, ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ ప్రభా, ఈ హైదరాబాదు పట్టణంలో ఉన్నవారు తండ్రి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషులు మీ రాజ్యంలో ప్రవేశించినట్లుగా దర్శించి రక్షించమని, మిగిలిన సమయాన్ని దీవెనకరంగా చేయమని, ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో కార్చిన అమూల్యమైన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం ద్వారా కడగబడి క్షమాపణ పొంది మీ రాజ్యంలో ప్రవేశించినట్లుగా సహాయపడమని వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు సహాయపడినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి మీ దాసుని, మా ప్రియ సహోదరుని ఎలీషా బ్రదర్ని హెబ్రోన్ నుండి మీరు తీసుకుని వచ్చి మీరు వాడుకున్నందుకు వందనములు. మీ దాసుని, కుటుంబాన్ని దీవించు. ఈ పరిచర్యలో పాలు పొందినటువంటి వారందరినీ దీవించండి. పాటల విషయంలో సహాయపడిన వారిని దీవించండి ప్రభా. మరి యొక్క అరేంజ్మెంట్స్ అన్నిటిలో మా యొక్క బ్యూలా యవనస్తులు ఎంతో ప్రయాసపడుతుండగా ఆ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి భవిష్యత్తు దయచేయండి. సహోదరులు, సహోదరులు, సూపర్వైజర్స్గా ఇంకా మిగిలినటువంటి ఆయా బాధ్యతల్లో ఉన్నటువంటి వారందరిని బట్టి, సంఘస్థులను బట్టి, స్నేహితులను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కాలనీలో ఉన్నటువంటి వారందరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సొంత సమయంలో అందరినీ దర్శించమని, మీ రాజ్య వారసులుగా చేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడిచు ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆదరణ చేరువచ్చిన మనకు, ప్రభువును ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. తెలిసికొంటివా నీవెంత ఘోర పాపివో, సిలువపై తీర్చగాని పాపరుణమున్. తెలిసికొంటివా నీవెంత ఘోర పాపి
శిలువపై తీర్చగాని పాప రుణము ఒప్పుకొని నా పాపమున్ క్షమించును యేసు లేని ఎడల విడువబడదవు సిద్ధపడుమా ఒప్పుకొని నా పాపమున్ క్షమించును యేసు లేని ఎడల విడువబడదవు సిద్ధపడుమా రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు ఎత్తబడదవా లేక విడువబడదవా నీవు ఎత్తబడదవా లేక విడువబడదవా రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. ప్రార్థన. ప్రేమగల పరలోక తండ్రి, జయముగల దేవ, మీకు స్తోత్రములు అందరం చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన దేవుడు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఒక సందర్భంను బట్టి ఇక్కడ క్రిస్టమస్ మీటింగ్ కలిగి ఉండడానికి చేసిన మేలు కొరకై మీకు స్తోత్రములు. తిమోతి బ్రదర్ను ఇంటి గృహంను కూడా మీరే ఆశీర్వదించి దీవించండి. మీరే మంచి కార్యములు చేసే దేవుడు, మీకు వందనములు చెల్లించుకుంటూ ఈ యొక్క సిద్ధపరిచిన భోజనాన్ని కూడా మీరే ఆశీర్వదించండి, రుచికరంగా చేయండి, శుద్ధీకరించండి. అనేకులకు శక్తిని బలాన్ని అనుగ్రహిస్తారని నమ్ముచు, లేని వారికి కూడా భోజనం కలిగించుతారని నమ్ముచు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభునేసు నామములో వచ్చిన వారందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ ముందుగానే ఈ యొక్క శబ్ద యంత్రం వల్ల ఎవరైతే వింటూ వచ్చారో మీ అందరికీ ప్రభునేసు నామములో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు సమీపంలోనే బ్యూలా ప్రార్థన మందిరం ఉంది. ప్రేమతో మిమ్మల్ని క్రిస్మస్ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. యేసు గురించి వినండి, అధికమైన విషయాలు తెలుసుకుని ఆ నిత్య రాజ్యానికి మీరు వారసులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా ముందున్న పరిచర్ కొరకు వచ్చిన విశ్వాసులు ఎంతో ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. దినాలు బహు చెడ్డవి కాబట్టి ఆ రక్షకుడు ఇంకా కృపను విస్తరింపజేస్తా ఉన్నాడు. ఈ కృపాకాలంలో ఎంతో మంది ఆత్మీయమైన మేలు క్షేమము ఆ నిత్య జీవానికి వారసులు కావాలని మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. వచ్చిన మీ అందరికీ ప్రభునేసు నామములో వందనాలు శుభాకాంక్షలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. बोलो खुदावंद यीशु मसीह की, मुक्तिदाता यीशु मसीह की, शांतिदाता यीशु मसीह की, उद्धार करता यीशु मसीह की, पापियों को उद्धार करने आने वाला यीशु मसीह की హల్లెలూయా. దయచేసి రేపు 10 గంటలకి బ్రదర్స్కి సిస్టర్స్కి కంబైనింగ్ చర్చ్ ప్రేయర్ ఉంటుంది. 10 గంటలకు మర్చిపోకుండా సహోదరులు సహోదరులు కూడా ప్రార్థనకు వచ్చి పాలు పొంది ఈ మీటింగ్స్ అన్నిటి కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు త్వరగా సహాయం చేయండి. ఫుడ్ సర్వింగ్లో సహాయపడండి.